బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్ర కేబినెట్ భర్తీలు ఖరారు చేసింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఫోన్ కాల్స్ వచ్చాయంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే ఈ నేపథ్యంలో నేడు రాత్రి 7:15 కొలువు తీరనుంది మోదీ 3.0 సర్కార్. కేబినెట్ భర్తీలు దక్కించుకుపోయే ఎంపీలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మా రిపోర్టర్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు మరి దీనికి సంబంధించిన వేడుకలు అయితే రాష్ట్రపతి భవన్ లో పూర్తి స్థాయిలో పూర్తయ్యని చెప్పుకోవచ్చు. ఇక మోడీతో పాటు మరి మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొదటగా 5-6 మంత్రులు మాత్రమే ఇక ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇక ఆ 5-6 నుంచి ఆ లిస్టు అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక మరి మోడీతో పాటు కేబినెట్ లో మరి అన్ని రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించేందుకు కూడా మరి ఈ యొక్క బీజేపీ అధిష్టానం అయితే పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి సారించిందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే మరి ఆ బీజేపీ నుంచి రాజ్నాథ్ సింగ్, అలాగే నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్, మహారాష్ట్ర నుంచి అలాగే జ్యోతిరాదిత్య సింధ్యా, ఇక బీజేపీ మధ్యప్రదేశ్ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్, అలాగే మధ్యప్రదేశ్ నుంచి మరి కేంద్ర కేబినెట్ లో బీజేపీ నుంచి మరి ఇక కేబినెట్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతుంది. అలాగే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కూడా కేబినెట్ లో చోటు దక్కినట్టు తెలుస్తోంది. ఇక అనురాగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ నుంచి, అలాగే కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మరి ఇద్దరు కూడా కేబినెట్ లో కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అశ్విని వైష్ణవ్ ఒడిశా నుంచి, ఇక ప్రహ్లాద్ జోషి కర్ణాటక నుంచి, మన్సుఖ్ మాండవియా గుజరాత్ నుంచి, ఇక తర్వాత ఇంద్రజిత్ సింగ్ హర్యానా నుంచి, టీడీపీ నుంచి మరి ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ రామ్మోహన్ నాయుడు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా మరి టీడీపీ ఎంపీగా గెలిచారు. ఆయన కూడా కేంద్ర కేబినెట్ లో మరి ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ పార్టీ నుంచి ఇక మరి చోటు దక్కే అవకాశం ఉందని ఇక తెలుస్తోంది. అలాగే జేడీఎస్ నుంచి కుమారస్వామి కర్ణాటక నుంచి కూడా మరి కేబినెట్ లో ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం అందుతుంది. అలాగే జేడీయూ నుంచి లలన్ సింగ్ సహాయ మంత్రిగా మరి రామ్నాథ్ ఠాకూర్, హిందుస్థాన్ అవామ్ మోర్చాకు సంబంధించి జతిన్ రామ్ మాంజీ కూడా ఈ కేబినెట్ మంత్రి పదవి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది. ఆర్ఎల్ఈ నుంచి జయంత్ చౌదరి, శివసేన నుంచి ప్రతాప్ రావు జాదవ్, ఎన్సీపీ నుంచి అజిత్, అలాగే ప్రఫుల్ పటేల్, అప్పద నుంచి అనుప్రియ పాటిల్, ఆర్టీఐ నుంచి రామ్దాస్ లత్వాలే, ఇక దీనికి సంబంధించి పిసి మోహన్ కూడా బీజేపీ బెంగళూరు ఎంపీగా కూడా గెలిచిన అతను కూడా కేంద్ర కేబినెట్ లో మరి ఇక మంత్రులుగా ఈ రోజు ప్రధానితో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసనీయంగా సమాచారం అందుతోంది. సో మరి మొదటగా 5-6 కేంద్ర మంత్రులతో మరి బీజేపీకి సంబంధించిన సీనియర్లు మరి మాత్రమే ఉంటారని అంతా ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరి ఇక ఎన్డీఏ కూటమితో ఈసారి నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించలేకపోయిన క్రమంలో మరి ఎన్డీఏ కూటమి నుంచి కూటమి అభ్యర్థిగా ప్రధానిగా మరి ఇప్పటికే
ప్రధానంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఇక మరి ఎన్డీఏ కూటమికి సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలకు కావచ్చు పార్టీలకు కూడా ప్రాతినిధ్యం కల్పించే దిశగా కూడా మరి మంత్రులను అందరినీ కూడా కేబినెట్ లోకి మంత్రులుగా కావచ్చు సహాయ మంత్రులుగా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓవరాల్ గా మరి ఇక అన్ని పార్టీల సహాయ సహకారాలతో ఎన్డీఏ కూటమి మరి మూడోసారి అధికారంలోకి వస్తున్న నేపథ్యంలోనే నరేంద్ర మోడీ అలాగే మరి ఢిల్లీ సంబంధించిన బీజేపీ పెద్దలు కూడా ఈ రకంగా రాత్రంతా కూడా కూర్చొని మరి సుదీర్ఘంగా ఆలోచనలు చేసి మరి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు కూడా ఇందులో సమానంగా మరి ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరికి అలాగే మరి తెలంగాణ నుంచి ఇద్దరికి మరి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం అయితే దక్కిందని చెప్పుకోవచ్చు. మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.